వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేష్ చేసిన అరాచకాలు అన్నీ కావు. జగన్ మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా చంద్రబాబు ఇంటిపై వందలాది మందితో దాడికి యత్నించారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉంది కదా అని 2019 నుంచి 2024 వరకు మాజీ మంత్రి జోగి రమేష్ రెచ్చిపోయారు. జగన్ మెప్పు కోసం ఆయన పడని తిప్పల్లేవు. మంత్రి పదవి కోసం అసెంబ్లీ వేదికగా పలువురు సీనియర్ నేతలపై నోరు కూడా పారేసుకున్నారు. ఎవరైనా ఎదిరిస్తే తన అధికారంతో జోగి రమేష్ అణిచివేసే ప్రయత్నం చేశారు. 2009లో పెడన నుంచి పోటీ చేసి కాగిత వెంకటరావుపై ఓడిపోయారు. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి దేవినేని ఉమపై పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి గెలుపొందారు జోగి రమేష్. 2024 ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జోగి రమేష్ కు వెంటనే కేబినెట్ లో స్థానం లభించలేదు. దీంతో మంత్రి పదవి కోసం జోగి రమేష్ పడరాని పాట్లు పడ్డారు. అసెంబ్లీ వేదికగా రఘురామకృష్ణరాజును అసభ్య పదజాలంతో జోగి రమేష్ దూషించారు. జోగి రమేష్ మాట్లాడింది కరెక్టేనని జగన్ చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ మెప్పు కోసం జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపైకి తన అనుచరులతో కలిసి దాడికి బయలుదేరారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడ్డాయి. తాను చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వెళ్లాలని సమర్థించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ నేతలపై ఎదురు కేసులు పెట్టారు. నాడు పోలీసులు కూడా జోగి రమేష్ చర్యలకు ఒత్తాసు పలికారు. ఆదివారం నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ కావడంతో చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ తన అనుచరులతో దండయాత్రగా బయలుదేరిన దృశ్యాలతో కర్మ ఎవరిని వదిలిపెట్టదన్న పాటను టీడీపీ సోషల్ మీడియాలో వైరల్. వైసీపీ హయాంలో జోగి రమేష్ కు తొలుత మంత్రి పదవి దక్కలేదు. చివరకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా మంత్రి పదవి ఇచ్చారు. ఈ పదవిని అడ్డం పెట్టుకుని జోగి రమేష్ అనుచరులు పెడనలో అనేక అరాచకాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి. అంతేకాదు అధికారంలో ఉన్న సమయంలోనే సిఐడి ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసు నమోదు చేసింది. నకిలీ మద్యం కేసులో కూడా జోగి రమేష్ పాత్ర ఉందని సిట్కు ప్రాథమిక ఆధారాలు లభించిన తరువాతే ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు కుట్ర కారణంగానే తనను అరెస్టు చేశారని జోగి రమేష్ ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో జోగి పాత్ర ఉందని తేలడంతో పాటు జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం తరువాతే ఆయన్ను అరెస్టు చేశారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తెలిపారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోళ్ళు ఇచ్చేశారు. ఈ దొంగతనంలో ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్ కానీ పోలీస్ శాఖ కానీ దీని మీద దృష్టి పెట్టింది. ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు. జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు. కానీ ఈ చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు. ఏంటి నీ మీద కక్ష సాధించడం చెప్పు? నువ్వే పాటోడివి? చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నీ గురించి ఆలోచించే ఆ తీరికాలకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి? నకిలీ మద్యం కేసులో తనకు సంబంధం లేదని ఇటీవలే జోగి రమేష్ దుర్గగుడిలో ప్రమాణం చేశారు. ఈ కేసుపై సిబిఐ విచారణ జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈలోపే నకిలీ మద్యం కేసులో సిట్ జోగి రమేష్ ను ఆదివారం ఉదయం అరెస్టు చేసింది. అరెస్టు సమయంలోనూ ఉదయం 6 గంటలకే సిట్ బృందం జోగి ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న జోగి తన అనుచరులు కార్యకర్తలను పిలిపించుకొని వారు వచ్చి హడావుడి చేసే వరకు ఇంట్లోనే ఉండిపోయారు. కార్యకర్తలు అనుచరులు వచ్చి హడావుడి చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చారు. ఆద్యాంతం వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగి రమేష్ అరెస్టుతో